హలో, వెల్కమ్ టు సక్సెస్ అకాడమీ. సో మనం లాస్ట్ 2 క్లాసెస్లో వ్యవసాయము మరియు ఇరిగేషన్ గురించిన క్లాస్లో బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా చూసాము. సో సర్వే గురించి లేటెస్ట్ సర్వే ఇది 2019-20 లేటెస్ట్ ఎకనామిక్ సర్వే అండి. ఆ సర్వేలో 7th చాప్టర్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ మేనేజ్మెంట్. సో ఇక్కడ మనం మెయిన్ పాయింట్స్ చూద్దాం ఒకసారి. ఇక్కడ మీరు స్టార్టింగ్ చూసుకుంటే ఇదంతా ఓవర్వ్యూ ఆఫ్ సర్వే ఉంటుంది. సో ఇక్కడ ఇట్స్ కాంట్రిబ్యూషన్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఇన్కమ్ అని ఈ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే 2014-15లో వ్యవసాయ రంగం నుంచి జాతీయ ఆదాయానికి ఎంత ఇన్కమ్ వచ్చేది అని అంటే 18.2% వచ్చేది. అయితే అది 16.5కి పడిపోయింది. ఇప్పుడు 1920కి 16.5కి పడిపోయింది. అంటే జాతీయ ఆదాయంలో వ్యవసాయ రంగం యొక్క వాటా తగ్గుతూ వస్తుంది రాను రాను అని చెప్పి ఇక్కడ ఉంది. ఇదంతా మీరు ఇంకొకసారి చదువుకోవచ్చు. 60 సో ఇండియా విచ్ ఈజ్ ఓన్లీ అబౌట్ 40% as కంపేర్డ్ అబౌట్ 60%. అంటే మెకనైజేషన్ గురించి ఉంది ఇక్కడ చూడండి. అంటే ఎంత పర్సంటేజ్లో మనం మెకనైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అంటే మిషన్స్తో వ్యవసాయం అనేది మనం ఎంత పర్సెంట్ భూమికి ఉంది అని అంటే ఓన్లీ 40% ఉంది. అది చైనా తీసుకుంటే 60% చైనా ఉంది. ఇక్కడ 75% బ్రెజిల్లో ఉన్నట్టు మనం చూడొచ్చు. 75% బ్రెజిల్లో ఉంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అలాగే మనకి ఇండియాస్ ఫుడ్ మేనేజ్మెంట్ షుడ్ ఫోకస్ ఆన్ రేషనలైజేషన్ ఫుడ్ సబ్సిడీ ఛాలెంజెస్ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ అనేది అంటే ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రతను కల్పించడంలో అది ఎలాంటి పాత్ర పోషించాలి అనేది ఒక పాయింట్. ఇక్కడ ఇంట్రడక్షన్ ఉంటుంది, మీరు చూడొచ్చు ఇంట్రడక్షన్ గురించి. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. ప్రపోర్షన్ ఆఫ్ ఇండియా పాపులేషన్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఇస్ బేస్డ్ ఆన్ 70% ఇక్కడ చూడొచ్చు మీరు. అగ్రికల్చర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మోర్ దాన్ ఆఫ్ ఎనీ అదర్ సెక్టార్. ఏ సెక్టార్లో కూడా ఆధారపడినంతగా వ్యవసాయ రంగం మీద రూరల్ పీపుల్ అనే వాళ్ళు హౌస్ హోల్డ్ ఆధారపడి ఉన్నట్టు మనం ఇక్కడ చూడొచ్చు. అంటే ఇప్పుడు ఇది లేటెస్ట్ బిట్ అడిగారు అనుకోండి, సో ఏ రంగం ఎంత పర్సెంటేజ్ వరకు ఆధారపడ్డారు అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఓవరాల్ వ్యూ ఆఫ్ అగ్రికల్చర్ ఇక్కడ చూసుకుంటే జీవీఏ ఎంత పర్సెంటేజ్ జీవీఏ మనం ఇస్తున్నాము. సో 2000 ఇందాక చూసిన పాయింట్ 2014-15లో 18.2% ఉంటే ఇప్పుడు ఇంత ఉంది అనేది ఇక్కడ సెక్టార్ వైజ్గా మీరు చూడొచ్చు. జీవీఏ గ్రోత్ ఆఫ్ జీవీఏ 13-14లో ఎంత ఉంది, 14-17-18లో ఎంత. ఇది కరెంట్ రేటింగ్స్. సో మీరు 6.9 జీవీఏ గ్రోత్ ఎకానమీలో ఉంటే అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ మొత్తం కలిపి ఎంత ఉంది అంటే 5% ఉంది అని చూడొచ్చు. సో ఇదంతా మీరు మినిమం సపోర్ట్ ప్రైస్. సో మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి ఇక్కడ అనమాట, ఎలా గవర్నమెంట్ అనేది సెట్ చేస్తుంది అని చెప్పి. ఇక్కడ ఒక 4 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మనకి ఈ ప్రోగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో వ్యవసాయ రంగానికి సంబంధించి ఏదో ఒక బిట్ మనం ఈ ప్రోగ్రామ్స్లో చూడొచ్చు. ఎగ్జాంపుల్గా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని ఒకటి ఉంది. సో దీని ద్వారా గవర్నమెంట్ 100% ఫండింగ్ అనేది ఇస్తుంది. ఈ స్కీమ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒకటి చూడొచ్చు. 6,000 రూపాయల వరకు ప్రతి రైతుకి అందేటట్టు ఇస్తుంది అనమాట. విడతల వారీగా 2,000 రూపాయల నుంచి ఇది ఇస్తుంది. మరి ఇంకొక ప్రోగ్రామ్ పేరు కలియా ప్రోగ్రామ్ అనేది, ఇది ఒడిషా స్కీము. కృషి అసిస్టెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కమ్ అగ్మెంటేషన్ అనే ప్రోగ్రాము. ఇది 18-19 రబీ సీజన్లో స్టార్ట్ అయింది. ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ 25,000 దాకా ఇస్తారు. ఒక ఇన్స్టాల్మెంట్గా 12,500 నుంచి ఇస్తారు అన్నట్టుగా మనం చూడొచ్చు. ఇంకో ప్రోగ్రామ్ ముఖ్యమంత్రి కృషి ఆశీర్వాద్ యోజన ఆఫ్ జార్ఖండ్. సో మినిమం మ్యాక్సిమం 5 ఎకరాల భూమి ఉన్న వారికి ఇది ఒక 5,000 రూపాయల వరకు ఇచ్చే ప్రోగ్రాము. మరి తెలంగాణ ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఇక్కడ, రైతు బంధు ఆఫ్ తెలంగాణ ప్రోగ్రామ్. ఇది వాళ్ళు ఇన్వెస్టింగ్ సపోర్టింగ్గా 4,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ ఇది. దీని గురించి మీరు చదవచ్చు. అంతేకాకుండా మనం లెసన్లో చెప్పుకున్నట్టు మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అంటే మెషిన్స్ని ఉపయోగించడం అనేది ఎంతవరకు ఇక్కడ జరుగుతుంది. ఈ పాయింట్ మనం ఇందాకే చూసుకున్నాము. సో ఇట్లా మనం ఈ పాయింట్స్ అన్నీ చూడొచ్చు, ఎలా పెరుగుతూ పోతుంది గ్రాఫ్. మెకనైజేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, యూఎస్ఏలో ఎలా ఉంది. సో హ్యావ్ ఓవరాల్ ఫార్మ్ ఆఫ్ మెకనైజేషన్ ఇండియా హ్యాస్ బీన్
హ్యాస్ రాదర్ బీన్ లోయర్ 40 to 45% కంపేర్ టు యూఎస్ఏ చూసుకుంటే 95%, బ్రెజిల్ 75%. ఇట్లా బిట్ అడిగాడు అనుకోండి, సో మనం ఇక్కడ చదువుకుంటే ఈజీగా ఉంటుంది మైక్రో ఇరిగేషన్. సో మనం ఇక్కడ ఎండ్ ఆఫ్ ద అగ్రికల్చర్ క్రెడిట్ గురించి ఉంది. ఇక్కడ ఒకసారి మ్యాప్ అబ్జర్వ్ చేస్తే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రెడిట్ ఇన్ ఇండియా, ఆ క్రెడిట్ అనేది అప్పుల శాతం ఎంతవరకు విస్తరించి ఉంది అని అంటే చూడొచ్చు. ఎక్కువగా 0 నుంచి 1% ఈ ప్రాంతాల బీహార్ ఈ ప్రాంతాల్లో చూడొచ్చు. తక్కువ అంటే 7 to 15% క్రెడిట్ అనేది అప్పులు ఎక్కువగా చేస్తుంది వ్యవసాయ రంగం అంటే ఈ ప్రాంతాల్లో మనం చూడొచ్చు. మిటిగేషన్ ఇన్సూరెన్స్ అంటే నా ప్రమాదం అవి వచ్చినప్పుడు, వరదలు ఎలా వచ్చినప్పుడు ఎట్లా గవర్నమెంట్ ఆదుకుంటుంది. ఇక్కడ ఐటీ బేస్డ్ ప్రోగ్రామ్ ఇంకొకటి ఉంది, నేషనల్ క్రాప్ ఇన్సూరెన్స్ పోర్టల్ అని. ఇది ఒకసారి మీరు చదవచ్చు. అగ్రికల్చర్ ట్రేడ్ ఎలా ఉంది, డిఆర్డి ప్రోగ్రామ్ గురించి, డిజిటల్ ప్లాట్ఫామ్ ఇన్ అగ్రికల్చర్ ఐసియా గురించి, అలైడ్ సెక్టార్స్ ఆఫ్ అనిమల్ హస్బెండరీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. సో ఇదంతా కూడా మీరు ఒకసారి చదువుకోవాలి, 1-2 సార్లు చదువుకోవాలి. నేషనల్ యానిమల్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రామ్ అనేది ఏ ఏ డిసీజెస్కి ఇస్తుంది అనేది ఇక్కడ ఉంటుంది. మిల్క్ ప్రొడక్షన్ గ్రోత్ రేట్ ఎట్లా ఉంది, ఓకే. సో 2010-11 చూసుకుంటే సో ఇన్ బిట్వీన్ 4 and 5లో ఉన్నది. సో 18-19కి చూడండి మీరు ఎంత గ్రోత్ రేట్ ఉందో. సో ఇట్లాగా మనం అనలైజ్ చేసుకుంటూ చదివితే, సో లైఫ్ స్టాక్ ప్రొడక్షన్ గురించి మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ చూడొచ్చు. ఇక్కడ స్టేట్ వైజ్ ఇన్లాండ్ మెరైన్ ఫిష్ ప్రొడక్షన్ ఉంది. దీంట్లో మన ఆంధ్రప్రదేశ్ టాప్లో ఉంది, అంటే ఎక్కువ ప్రొడక్షన్లో కూడా మనం టాప్లోనే ఉన్నాం ఆంధ్రప్రదేశ్. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ గురించి చెప్పుకున్నాం మనం. ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ అనేది ఈ మధ్య కాలంలో బాగా డెవలప్ అవుతున్న సెక్టార్. సో అది ఎంత పర్సెంటేజ్ ఇస్తుంది డ్యూరింగ్ ద లాస్ట్ 60 years, ఇది చాలా ర్యాపిడ్ గ్రోత్ ఉంది అని చెప్పి ఇక్కడ మనం హైలైటెడ్ పాయింట్గా చూడొచ్చు. ఇంకా ప్రధాన్ మంత్రి కృషి సంపద యోజన అనే ప్రోగ్రామ్ గురించి, ఇక్కడ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్, డైరెక్ట్గా రైతులకి మనీ అనేది గవర్నమెంట్ సప్లై చేస్తుంది. పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ అవి యూజ్ చేసుకొని మనీ తీసుకోవచ్చు. ఫుడ్ మేనేజ్మెంట్, ఇక లాస్ట్కి వెళ్తే మనకి కొన్ని ఇంపార్టెంట్ హైలైటెడ్ పాయింట్స్ వస్తుంది అంటే గ్లాన్స్ అని, అవి ఒకసారి చూసుకున్నాం. ఇది సో చాప్టర్ అట్ ఏ గ్లాన్స్ అంటే మనం ఓవరాల్గా 1 రీడింగ్ ఇచ్చుకున్న తర్వాత మనకి పాయింట్స్ ఒకసారి చదివి గుర్తుంచుకొని వీలైతే బై హార్ట్ చేసుకొని ఉండటం చాలా మంచిది. ఇక్కడ ప్రపోర్షన్ ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డిపెండింగ్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆన్ అగ్రికల్చర్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ మోర్ దాన్ ఎనీ ఆఫ్ ద సెక్టార్. ఏ ఇతర రంగంలో ఆధారపడనంతగా ఇండియన్ పాపులేషన్ ఇక్కడ ఆధారపడింది అని చూడొచ్చు. ద షేర్ ఆఫ్ అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ జీవే గ్రోత్ హ్యాస్ కంటిన్యూస్లీ డిక్లైనింగ్, తగ్గుతూ వస్తుంది జాతీయ ఆదాయంలో. ఎందుకు అని అంటే ఇది బిట్ అడగచ్చండి, ఎందుకు తగ్గుతూ ఉంది మీరు ఏది రీజన్ అనుకుంటారు. అలాంటి బిట్ అడిగినప్పుడు ఇక్కడ రిలేటివ్లీ హయ్యర్ గ్రోత్ పర్ఫార్మెన్స్ ఆఫ్ నాన్ అగ్రికల్చర్ సెక్టర్ అండ్ న్యాచురల్ అవుట్కమ్ ఆఫ్ డెవలప్మెంట్ ప్రాసెస్. నాన్ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వచ్చే ప్రొడక్షన్ పెరుగుతూ ఉండటం వల్ల అగ్రికల్చర్ అనేది తగ్గుతుంది అని చెప్పి చెప్పొచ్చు. జీవీ అనే గ్రాస్ వాల్యూ ఇక్కడ చూడొచ్చు. 1920లో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషింగ్ సెక్టార్స్లో 2.8% ఇస్తుంది. సో మరి అగ్రికల్చర్ మెకనైజేషన్ అనేది ఎంత పర్సెంట్ ఉంది ఇందాకే చూసాం మనం. ఇండియా ఈజ్ అబౌట్ ఓన్లీ 40% కంపేర్డ్ టు చైనా అండ్ బ్రెజిల్. ఇంకా ట్రెడిషనల్ వే ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇంకా నార్థన్ హిల్లీ రీజన్స్లో చూసుకుంటే అక్కడ నుంచి మనకు వచ్చే అగ్రికల్చర్కి వచ్చే ఆదాయం తగ్గుతూనే ఉంది. ఇంకా ఇక లైఫ్ స్టాక్ గురించి ఇదొక పాయింట్. ఇక్కడ డ్యూరింగ్ లాస్ట్ ఇయర్స్ ఇన్ 2017 ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది ఎలాగ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది ఎలా పెంచుకుంటుంది, 5.06% నుంచి 8.83 అలా పెరుగుతూ వస్తుంది. సో మీరు ఎట్లాగా ఎకనామిక్ సర్వేని కూడా మనం ఫాలో అవ్వాలండి. మీరు 1-2 సార్లు ఎకనామిక్ సర్వేని మీరు PDF డౌన్లోడ్ పెట్టుకొని చదువుకోవచ్చు, లేదా ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. హైలైటెడ్ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుంచుకుంటే ఎప్పటికప్పుడు చాప్టర్ వైజ్గా
ప్రిపరేషన్ చాలా ఈజీగా వెళ్తుందండి. మీరేం ప్రిపేర్ అవుతున్నా ఇట్లాగ మీరు హైలైట్ చేసుకొని నోట్స్ రాసుకుంటే చాలా మంచిది. సో, కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు నోటిఫికేషన్ గురించి ఎదురు చూడకుండా, మనకున్న సమయాన్ని ఈ విధంగా కంప్లీట్ చేసుకుంటూ ఉపయోగించుకోవడం మనకే మంచిది. సో, ఒకసారిగా నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత మనం కాంపిటీషన్‌లో ముందు లెవెల్‌లో ఉండటానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందండి. సో, మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.